వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము అరకు వచ్చాము. ఇక్కడ మేము బొర్రా కేవ్స్ అని ఉంటే అక్కడికి వచ్చాము. ఇక్కడ పళ్ళు అవి ఉన్నాయి. ఇది 10 రూపాయలు. ఇది ఏదైనా ఇక వ్యూస్ అవి చాలా బాగున్నాయి. మేము వెనకాల విజయనగరం దగ్గర ఒక డ్యామ్ ఉంటుంది కదా, ఆ డ్యామ్ దగ్గర నుంచి వచ్చాము. అరకు నుంచి మళ్ళీ రేపు రిటర్న్ అవుతాము. ఇంకా ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. అదిగో కోతిపిల్ల పాలు తాగుతుంది కింద పట్టుకుని. ఇక్కడ మనకి చైన్స్తో ఐరన్తో తయారు చేసిన బైక్స్ అవి ఉంటాయి కదా, అదిగో ఇవైతే చాలా కాస్ట్ చెప్తున్నారు. బండంతో చిన్నది అడుగుతా ఇక్కడ బొమ్మలు అవి అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ వెదురుతో చేశారు. వెదురు ఐటమ్స్, వెదురు గ్లాసు, గణేశుడు, ఇంకో వెదురుతో బాటిల్స్. మా దగ్గర వేరే టైప్ ఉన్నాయి. క్యాప్ అది వేరే టైప్లో ఉంటుంది. ఇంకో టీ కప్పులు, కీ చైన్స్ అవి చేశారు వుడ్తో. మేము అందరూ క్యాప్లు కొనేసుకున్నాము. ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. అబ్బా, ఆ చెట్టు చూడండి ఎన్ని పనసకాయలు వచ్చాయో. చూడండి ఒకే చెట్టుకి ఎన్ని పనసకాయలు. మేము వచ్చేదారిలో అయితే ఇంకా ఎక్కువ చూసాము. ఆ పనసకాయలు ఏదో బొమ్మల కింద ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క చేతుల కింద. ఇదిగోండి టికెట్ కౌంటర్. ఇక్కడ అందరూ క్యాప్లు కొనేసుకున్నారు. మా అమ్మ కొనుక్కోలేదు. ఇంకో అడుగు డాడీ కూడా కొనుక్కోలేదు. అమ్మా, నువ్వు క్యాప్ ఎందుకు కొనుక్కోలేదు? అదిగో మా పెద్దనాన్నగారు చెప్తున్నారు, మా అమ్మ కొనలేదంట. ఇదిగోండి బొర్రా కేవ్స్. అడల్ట్ 80, చైల్డ్ 60. డిజిటల్ స్టిల్ కెమెరా అంట, అదేంటో తెలీదు. 100. వీడియో కెమెరా 100. హెల్ప్ us to keep the caves neat and tidy. నేచర్ని శుభ్రంగా ఉంచడానికి అది చెప్తున్నారు. ఇక్కడైతే చాలా మంకీస్ అవి ఉన్నాయి. ఇదిగో బోర్డు కూడా పెట్టారు, బిహేవియర్ మంకీస్ అని. ఇక్కడ ఇల్లులు అవి కట్టుకుంటున్నారు. ఇవేంటో తెలీదు. మా చెల్లి వండు ఊపుకుంటూ వచ్చేస్తుంది. స్మృతి, కోతులకి ఏమి ఇచ్చావు? చూసారా అది ఎలాగుందో నన్ను తిట్టడం. ఇక్కడ చల్లగా ఉంది. ఇందాకైతే ఎండ మండిపోయింది. ఇదిగోండి పనసకాయలు బొమ్మల కింద ఉన్నాయి. డీటెయిల్స్ అవి వాట్సాప్లో పెట్టండి అమ్మా. ఇంత మాట్లాడాలంటే వచ్చి
కాయలు చూడండి, అన్ని బొమ్మల కింద భలే ఉన్నాయి. కాసేపు మా చెల్లితో మాట్లాడతాను రండి. స్మృతి, కోతి పిల్లల్ని ఎలా పట్టుకుంది? హాయ్ స్మృతి, చూసారు ఎలా కొడుతుందో? కోతి పిల్లల్ని ఎలా పట్టుకుంది? చేత్తో, ఏ చేత్తో? 2 చేతులతో. ఏ 2 చేతులతో? ఈ 2 చేతులతో. అవి ఏ 2 చేతులు? 10. ఓ 10 అంట, ఏమో బొరలేదు, అర్థమైపోయింది. అదేంటో నాకు ఇంకా తెలీదు. అది వేసిమించి వాడి పైన ఉంటుంది తిరుగుతూ. ఇచ్చాడు క్రిస్టియన్స్, అది ఎక్కువ. ఏమండి స్మృతి గారు, మీకు కోతుల గురించి తెలిసింది చెప్తారా? చెప్పండి. కోతులు మంచివా చెడ్డవా? మంచివి. ఎంత మంచివి? ఇంత మంచి కోతులు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతాయంట. పిల్లలు ఎత్తుకి వెళ్ళాం. మరి ఇందాక మీ దగ్గరికి అట్టుకొని తీసుకోవడానికి వచ్చేసింది, అప్పుడు మిమ్మల్ని కూడా ఎత్తుకెళ్ళిపోతే ఏం చేస్తారు? అప్పుడు దగ్గర నుంచి లాగా బెర్రీ ఇచ్చేసి వెళ్ళిపోతాం. అవునా? మీరు ఎప్పుడైనా కోతుల్ని ఎత్తుకున్నారా? ఎత్తుకున్నాం. మీరు కోతుల్ని పెంచుకుందాం అనుకుంటున్నారా? అవును. పెద్ద కోతునా చిన్న కోతునా? చిన్న కూతు. ఎంత చిన్నది? ఎంత చిన్నది? ఎంత చిన్న కోతి కావాలి మీకు? ఇంత చిన్న కూతు. ఎంత? ఇంత. ఓహో, అంత చిన్న కోతి కావాలా? ఎక్కడ పెట్టుకుంటారు ఇంట్లో? ఇంట్లో బయట పెట్టుకుంటాం. ఏ బయట? బయట పెడితే మరి పారిపోతుంది కదా. బయట ఏంటిదా? బయట పెడితే పారిపోతుంది కదా. ఇంకా చాలా వీడియోస్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ చేసుకున్నదంట. మేడం ఇంటర్వ్యూ అయిపోయింది. సమాధానాలు వ్యూ అయితే చాలా బాగుంది. చెట్ల కింద అయితే చల్లగా ఉంది. ఎండ మండిపోతుంది అక్కడ. అక్కడేమో ఎండ, ఇక్కడేమో చెట్లు. చూడండి ఎంత నీడగా ఉందో. ఇప్పుడు స్మృతి గారు కుక్కల గురించి చెప్పబోతున్నారు. ఏమండి చూడండి, అక్కడ సుజ్జి అనే పప్పి ఉంది. అది స్మృతి గారికి నచ్చిందంట. ఏమండి మీకు ఎలాంటి పప్పీస్ అంటే ఇష్టం? అలా మీరు పప్పీస్ని కొనుక్కుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు పప్పీస్ని ఏం చేస్తారు? ఎలా పెంచుకుంటారు? అదే అలాగంటే ఎలాగా? అలాగే పెంచుకుంటావా? ఎలా పెంచుకుంటారో చెప్పట్లేదు. చూడండి, ఇక్కడ ప్లాస్టిక్ యూజ్ లేదు. ప్లాస్టిక్ ఎక్కడ ఉన్నా సరే తీసేస్తున్నారు. నడండి, ఇప్పుడు మనం కేవ్స్కి స్టార్ట్ అవుదాం. ఇక్కడ నుంచి ఎంట్రీ. స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చల్లగా ఉంది. ఏదో సౌండ్ కూడా వస్తుంది కిర్రని. అక్కడ బయటికి వెళ్తే ఏమో ఎండ, ఇక్కడికి వస్తే కొంచెం చల్లగా ఉంది. ఇక్కడ ఉంది దీనికి మొత్తం, దీనికి బొర్రాకే వస్తుంది. దాని గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అది.
ఇక్కడ ఫోటోలు అవి తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. ఇది మనకి డైనోసార్స్ ఉన్న కాలం నుంచి బొర్రా కేవ్స్ అనేవి ఉన్నాయంట. సరే ఇక్కడ నుంచి అందరూ స్టార్ట్ అయిపోతున్నారు. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చిన్న పాయింట్ లాగా ఉంది. రాళ్ళు అవి బాగున్నాయి. చూడండి ఇక్కడ చెట్లు అవి వేరులతో ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఈ చెట్లోంచి ఇలా వేర్లు ఇక్కడ బయటకు వచ్చాయి. చూడండి ఆ కుక్క అయితే అస్థి పంజరం కనిపిస్తుంది బయటికి బక్కలాగా. ఈ కుక్క చూడండి అలా ఉంది, అలా చూస్తుంది ఆ కుక్కనే. ప్రేమ్స్ అంట. వీళ్ళైతే ఇక్కడ అడవిలోకి అక్కడికి తీసుకెళ్తారు. చూడండి ఇక్కడ చిన్న షాప్ ఉంది. ఆ కోతి చూడండి అక్కడ పడుకోవడానికి రెడీగా ఉంది. అదిగోండి ఆవలిస్తుంది, నిద్ర వస్తుందేమో, పడుకుంటుంది. చూడండి చూస్తుంది. పట్టుకోండి. చూడడానికి ఫోన్ లాగేసుకునేలా ఉంది, మన కెమెరా లాగేసుకునేలా ఉంది. పక్కకు పెట్టేద్దాం. చూడండి అక్కడ ఏదో ఉంది, అదే అనుకుంటా. మనం వచ్చేసాం అనుకుంటున్నాము. ఓకే, మన డెస్టినేషన్కి అయితే మనం వచ్చేసాము. ఇదిగోండి ఇదే బొర్రా కేవ్స్ అంటే. ఇక్కడ దేవుడిది ఉంది. చూడండి ఇదే బొర్రా కేవ్స్. మొత్తం చీకటిగా ఉంది. అక్కడ కలర్ఫుల్ లైటింగ్స్ అవి పెట్టారు. ఇదైతే చాలా పెద్దది ఉంది. చూడండి వీటిలోంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయి. నాకు తెలిసి పైన అక్కడ గబ్బిలాలు ఉంటాయి అనుకుంటున్నాను. మరి రండి స్టార్ట్ అవుదాం. ఇంకోండి ఇదైతే చాలా కిందకు ఉంది. రండి ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడు మీకు కొంచెం బాగా అనిపిస్తుంది అనుకుంటా. రండి అలా వెళ్దాం. అడ్డుగా అక్కడ చూడండి ఎంత చీకటిగా ఉందో. అక్కడ కూడా దారి ఉంది. అక్కడ టార్చ్ లైట్స్ అవి వేసుకుని వెళ్తున్నారు. ఇక్కడ సైజు పెద్ద పెద్ద టార్చ్ లైట్స్ వెరైటీగా ఉన్నాయి. కొంతమంది మనుషులు పట్టుకొని ఉన్నారు. వాళ్ళని మాట్లాడుకుని అప్పుడు తీసుకెళ్ళాలి. మనం ఎందుకు, మనకు అన్నీ అర్థమైపోతాయి. ఇక్కడైతే ఏవో పురుగులు ఉన్నాయి, వాటి సౌండ్ అనుకుంటున్నాం, లేదంటే వేరే ఏంటో తెలీదు.
అది కూడా అక్కడ నుంచి వస్తుంది, ఏదో డోర్ సౌండ్ లాగా, దయ్యాల సౌండ్. చూడండి వీళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు. ఏ స్మృతి, మిమ్మల్ని ఎవరైనా ఏమైనా చేశారా? మేడం మాట్లాడట్లేదు. బాబు ఇది చాలా బాగుంది. మనకి ఇలా ఫొటోస్ అవి తీస్తున్నారు. ఇదిగో చూడండి ఇక్కడ ఏదో ఉంది. ఫోటో ప్లేసెస్ టైపు. చూడండి ఇక్కడ ఏదో వ్యూ కింద అక్కడ కన్నం ఉంది పైన. అదిగో అక్కడ హోలు. ఓ టెక్స్చర్ చాలా బాగుంది. ఇలా ముళ్ళు ఏదో సూదుల కింద ఉన్న టైస్లో అలా ఉంది. ఇక్కడ చెమటలు కారిపోతున్నాయి. ఇదిగోండి ఇక్కడ లైటింగ్ వస్తుంది చూడండి పైనుంచి. అదిగో పైనుంచి అలా ఒక ప్లేస్కి లైటింగ్ కొడుతుంది, సన్ లైట్. రెండో లైటింగ్ అయితే ఎక్కడికి ఉందో చూద్దాము. ఇదిగోండి సన్ లైట్. కింద ఏదో ఉంది. ఇదిగో ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. మనం కూడా ఫోటో దిగేసేద్దాం. ఇదిగోండి ఇది చాలా బాగుంది. ఒకసారి ఈ రాయిని అబ్జర్వ్ చేయండి. మన మీద అందరూ పంచలేయడమే. మనం కిందకి వెళ్తామో వెళ్ళమో అడుగుదాం ఒకసారి. అండి స్మృతి మేడం, ఇదంతా ఏంటి, దీన్ని ఏమంటారు? స్మృతి గారు కొంచెం చెప్తారా ఆడియన్స్కి? అక్కడ అయితే చిన్న ఫోటో ప్లేస్ అది ఉంది, ఏర్పాటు చేశారు. ఇక్కడ కూర్చోడానికి కూడా ఉంది. అదిగోండి అయితే చాలా లోపల ఉంది. మనం కూడా వెళ్దాము, నడండి. మేమైతే ఇంకో గంటన్నరలో కంప్లీట్ చేసుకుని వాటర్ ఫాల్స్కి వెళ్తామంట. మొదటి ఏదో చెప్తాను. ఏంటి ఏంటి ఏదో అన్నావు? ఓహో, ఏమన్నా కూడా అర్థం అవ్వలేదు. నడండి ఇలా కిందకి బయలుదేరి. అక్కడ చూడండి, అక్కడికి వెళ్ళడానికి ఏం లేదు దారి. హలో ఏది ఏదో ఒక ఫోటో పాయింట్ ఇక్కడ. ఈ రాళ్ళవి ఎక్కి తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎక్కుదాం అంటే కెమెరా మన చేతిలో ఉంది. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్లు అవి మొత్తం బాగా ఏర్పాటు చేశారు. ఇవి రాళ్ళు అయితే మార్బుల్లాగా ఉన్నాయి, మొత్తం స్మూత్గా ఉన్నాయి. అలానే మరీ అంత స్మూత్గా కాదు, కొంచెం గరుగ్గా వస్తుంది.
చూడండి ఇక్కడ ఏదో కన్నం ఉంది, చెత్త పడేశారు. ఇక్కడ వచ్చేసరికి అయితే చల్లగా ఉంది కొంచెం. చూడండి ఇక్కడ శివుడి బొమ్మ కూడా ఉంది, శివలింగం. ఇక్కడ లైటింగ్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ ఏది ఏసీ పెట్టారని అనుకుంటున్నారు మరి, చాలా చాలా చల్లగా ఉంది. అక్కడ కూడా ఏదో కన్నం ఉంది. ఇలా చాలా దూరం ఉంది. ఇదైతే దగ్గరగా 1 కిలోమీటర్ ఎంత ఉంటుంది. ఫోటో తీస్తున్నారు, హాయ్ చెప్దాం. అక్కడ పైకి దారి ఉంది, అక్కడ ఏముందో చూద్దాం. చూడండి అక్కడ ఎక్కడ వాటర్ పడుతున్నాయి పైనుంచి. ఇదిగోండి ఇక్కడ వాటర్ పడుతున్నాయి ఈ రాయి మీద. ఇదిగోండి ఇక్కడ నుంచి, ఇదిగో ఇక్కడ వాటర్ పడుతున్నాయి పైనుంచి. ఇదిగోండి వాటర్. బాబు ఈ రాయి ఒకసారి చూడండి, టెక్స్చర్ ఎంత బాగుందో. బాబు ఈ రాయి టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. అదిగోండి అక్కడ నుంచి అక్కడ వస్తుంది. బాబు ఈ రాయి టెక్స్చర్ చూడండి అసలు ఎంత బాగుందో. కన్నాల కన్నాల కింద భలే ఉంది. ఇవైతే ఫ్రెష్ వాటర్ అంట, ప్యూర్ మినరల్ వాటర్ అంట. ఈ మెట్లు జారుతున్నాయి, అయినా స్టీల్ వేసారు ఇక్కడ. బాబు టెక్స్చర్ భలే ఉంది. లైట్స్ అవి ఆఫ్ అయిపోయాయి, ఆన్ అయ్యాయి. ఇక్కడ జారుతోంది, స్లోగా నడవాలి. చూడండి తేనెపొట్టులాగా ఉంది, ఇది పెద్ద తేనెపొట్టులాగా. అదిగో అక్కడ చూడండి ఐస్ బర్గ్ లాగా ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి ఇవి. ఇక్కడ మన కెమెరాస్తో ఫొటోస్ తీసి ప్రింట్స్ అవి తీసిస్తున్నారు. చూడండి ఇక్కడ ఏదో రాయి కింద ఉంది. ఓ భలే ఉంది. చూడండి అక్కడ ఏదో దారి కూడా ఉంది, అవుట్ బయటకు అనుకుంటా. ఆ రాయి టెక్స్చర్ అయితే భలే ఉంది, కన్నాల కన్నాల కింద. ఆ రాయి స్మూత్గా ఉంది, సేమ్ లైక్ సిల్క్ క్లాత్ లాగా. ఇక్కడ ఏదో కన్నం కింద ఉంది. ఇదిగోండి ఈ పైనుంచి కూడా అద్దిగోండి, అద్దిగో చూసారా, అది భలే ఉంది. దాంట్లో నుంచి వాటర్ పడుతున్నాయి. చూసారు దాంట్లో నుంచి పడుతున్నాయి. చూసుకో మెట్టు. అది భలే ఉంది. ఈ రాయి చూడండి, సో ఇది కూడా స్మూత్గా ఉండి వాటర్ పడుతున్నాయి.
ఏవో దయ్యాల స్పంజరా ఆ టైప్లో ఉన్నాయి. ఆ పైన ఏదో ఉంది. కొన్ని పైకి వెళ్దాం. ఇక్కడ ఏదో ఉంది. ఇక్కడ ఏవో వాటర్ ఉన్నాయి, ఏంటో అర్థం అవ్వట్లేదు. నాకు తెలిసి అదేదో గుడి. చూడండి అసలు అక్కడ ఏవో ఉన్నాయి, ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. వాటర్ అయితే నాకు తెలిసి ఇది శివుడిది ఏదో అనుకుంటా. ఇక్కడ విభూది అయితే ఉంది. విభూతులు అయితే కనిపించట్లేదు. ఓయ్ ఓయ్ ఇక్కడ ఏం లేదు. ఎందుకో కళ్ళు. రెండు చూద్దాము. అంటే ఇక్కడ దిగడానికి అయితే ఉంది. వడ్లండి ఇదేదో దేవుడు. చూడండి వాటర్ లోపల ఏవో కుండల్లాగా ఏవో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి, స్తంభాల్లాగా ఉన్నాయి. వాటర్ నెత్తి మీద చల్లుకోవాలంట. మన టోపీ మీద చల్లుకుంటున్నాం, చల్లేసుకున్నాం. మీ మీద కూడా చల్లుతాను. ఇదిగో తీసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. దీంట్లోంచి వాటర్ కట్టిన చూడదు చుక్క చుక్క.